స్వామి మా వెంట చెంట కంటూ ఉంటూ స్వామి మాతోనే ఉంటూ సేవలన్నీ జరిపించుకుంటున్నారు. నాన్నగారు 1992 నుంచి స్వామి ఫోల్డ్లోకి వచ్చాము. నాన్నగారికి మొదటి నుంచి బాబాలు దేవుడు అంటే అస్సలు నమ్మకం ఉండేది కాదు. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా గుడికి వెళ్తున్నా కానీ ప్రసాదాలకు వెళ్ళేవారా అది అని తిట్టేవాడు. అట్లాంటిది నాన్నగారు స్వామిని పరీక్షిద్దామని చెప్పి వెళ్ళి స్వామిని దర్శనానికి వెళ్ళి స్వామిని చూడడానికంటే స్వామి ఏం చేస్తున్నారు, ఏంటి అసలు స్వామి ఏంటి, ఆయన దేవుడు ఎట్లా అయ్యారని పరిపరి విధాలా పరీక్షించుకున్నారు. స్వామిని పరీక్షించడం కంటే స్వామి నాన్నగారిని ఎక్కువ పరీక్షించి స్వామిని అదే క్షణంలో స్వామి నాన్నగారిని మోటి చేసేసి నేనే స్వామి, స్వామి నేను అని స్వామిలో ఫోల్డ్లోకి వెళ్ళిపోయారు. ఇక అప్పటి నుంచి నాన్నగారికి స్వామి భజనలన్నా స్వామి సర్వీసులన్నా అసలు మెయిన్ స్వామి 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 అంటూ స్వామిలో చూసుకునేవారు. నాన్నగారు ఏ ఏ సేవల్లో పాల్గొన్నారు, అట్లాంటి ఉన్న విషయాలను చెప్పండి సార్. నాన్నగారు వైరా సమితి కలిసి అనేక సేవా కార్యక్రమాలు చేశారు. వైరాలో వేద పాఠశాల కానివ్వండి, ప్రతి సంవత్సరం స్వామివారి వార్షికోత్సవాలు, చుట్టుపక్కల ఊళ్ళలో మెడికల్ క్యాంపులు కానివ్వండి, వెటర్నరీ క్యాంపులు, మన జిల్లా యంత్రాంగంతో కలిసి అన్ని సర్వీసులు యాక్టివిటీస్లో పాల్గొనేవారు. స్వామి ప్రతి సర్వీసులకి నాన్నగారు వెళ్తూ వస్తూ ఉండేవారు. ప్రతి సంవత్సరం 1-2 సార్లు. నెక్స్ట్ మన పత్తి యాత్రలు ఉండేవి. పత్తి యాత్రలకి 1-2 బస్సులు తీసుకొని